ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 31 మంగళవారం. నేటి లేఖన పఠనం 41 కీర్తన. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసియున్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చునో, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలువెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయనాలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించియున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. వ్యాఖ్యానాంశం: శ్రమల పాలై దీనుడైన మన ప్రభువు. వ్యాఖ్యానాంశం: శ్రమల పాలై దీనుడైన మన ప్రభువు. 40వ కీర్తన చివరిలో క్రీస్తు ప్రవచన ఆత్మ ద్వారా నేను శ్రమల పాలై దీనుడనైతిని అని పలికాడు. మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన స్వచ్ఛందంగా దరిద్రుడయ్యాడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో చదువుతాం. ఈ దీన నరుని యందు లక్ష్యముంచేవాడు ధన్యుడు. అయితే పేదలైన వారితో, దీనులతో, బాధలు అనుభవించే వారితో తమను తాము ఏకీభవింప చేసుకునేవారు కూడా ధన్యులని ఈ 41వ కీర్తనలో చదువుతాము. ఇంకా వాస్తవంగా కాకపోయినా తన మనస్సులో తన యజమానుని పోలి దీనస్థితిని స్వీకరించిన వాడు ధన్యుడు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చదువుతాం. అనారోగ్యంతో ఉన్న విశ్వాసికి 3వ వచనం ఎంత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అట్టివారికి మొదటిగా దైవిక సహాయం వాగ్దానం చేయబడింది. వారి బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు ఆత్మల పరమ వైద్యుని సంరక్షణలో దినదినాభివృద్ధి చెందుతాడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చదువుతాం. ఇంకా అనారోగ్యంతో ఉన్న విశ్వాసి యొక్క రోగశయ్య అద్భుతంగా మార్పు చెందుతుంది. ఎందుకంటే విశ్వాసి యొక్క పడక వద్ద ఉన్న ప్రభు సన్నిధి అతని బాధలను ఆనందంగా మార్చే శక్తి గలది. ఇతరులు అతనిని సరిగా అర్థం చేసుకోకపోవటం, అతని ఎడల నిర్లక్ష్య వైఖరిని చూపగా వాటిని అనుభవించిన అతడు ఆ రోగశయ్య మీద వాటిని మరచిపోవునట్లు చేసే మధురమైన సాంగత్యాన్ని అతడు పొందుతాడు అని 8వ వచనంలో చదువుతాం. 9వ వచనానికి వచ్చేసరికి అది ఎప్పుడు జరిగిందో మనందరికీ తెలుసు. ద్రోహి అయిన యోదాను గుర్తింపచేయటానికి ముక్కను ముంచి అతనికి ఇవ్వకముందు ప్రభువు ఎంత విచారంతో ఈ 9వ వచనంలోని మాటలు ప్రస్తావించి ఉంటాడో. యోహాను సువార్త 13వ అధ్యాయము 18, 26 వచనాలు మీరు చదివితే అర్థమవుతుంది. కీర్తనల గ్రంథములోని మొదటి స్కందము శాశ్వత కాలము నిలుచు స్తుతితో ముగించబడుచున్నది. తోటి విశ్వాసులమైన మనమందరం కూడా ఆమేన్ అని చెప్పుదుముగాక. 42 నుంచి 89 కీర్తన వరకు అనగా ద్వితీయ స్కంధము, తృతీయ స్కంధాలు ప్రతిదినం ప్రభుతో
అను ఈ వ్యాఖ్యానంలోని 4వ భాగంలో పొందుపరచబడినవి. ఆ తర్వాత 90 నుంచి 150 కీర్తనలు అనగా చతుర్థ పంచమ స్కంధాలు 5వ భాగములో పొందుపరచబడినవి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.